ఇల్లు కట్టి చూడు. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. ఈ కథ ప్రచురణ కాలము అక్టోబర్ 2006 పత్రిక మాసపత్రికలో ప్రచురితమైంది. ఇంకెంతసేపు పడుకుంటారు? జాము పొద్దెక్కింది, లేవండి. విసుగ్గానే భర్తకి మేలుకొలుపు పాడింది రాధ. బద్ధకంగా పక్కకు పొర్లాడు మోహన్. హబ్బా, అప్పుడే తెల్లారిందా? వెధవది, అలవాటు లేని పని. ఒళ్ళంతా విరగ్గొట్టినట్టుంది. ఇంకాసేపు పడుకుని లేస్తానోయ్ అన్నాడు గారంగా. నేను మాత్రం మట్టితట్ట నెత్తిన పెట్టుకుని పుట్టానా? నాకు అలవాటు లేని పనే. నా ఒళ్ళు హోనం అయిపోతోంది. మీకే నిన్న రాగానే మహారాజులా మంచం ఎక్కి పడుకున్నారు. మీ అందరికీ వండి వడ్డించి అన్నీ సర్దేసరికి 11 అయింది. మళ్ళీ తెల్లారి 5ంటికే లేచాను. నేనెవరికి చెప్పుకోను అంటూ ముక్కు చీదింది రాధ. లేచి కూర్చుని భారంగా నిట్టూర్చాడు మోహన్. ఏం చేస్తాం, ఇదంతా మన కర్మ. ఏ ముహూర్తాన ఈ వ్యవహారం తలపెట్టామో గాని ప్రాణానికి సుఖం లేకుండా పోయింది అన్నాడు గద్గద కంఠంతో. ఏం చేస్తాం, తలరాత తప్పించగలమా? ఇంకా ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు ఈనాటికి ఇంత మాత్రంగా ఉన్నాం. అందుకు ఆనందించండి. మొన్న పేపర్లో చదవలా? పాపం, వాళ్ళెవరో లక్షలకు లక్షలు చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే ఆ కంపెనీ కాస్త మూసుకుపోయాడట. వాళ్లతో పోల్చుకుంటే మనం అదృష్టవంతులం కాదు. లేవండి, మళ్ళీ ఆలస్యం అయితే మాట పడాలి అంటూ భర్తని ఓదార్చింది రాధ. లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగాడు మోహన్. గడ్డం, స్నానం సాయంత్రానికి వాయిదా వేశాడు. పేపర్ అందుకోబోతుంటే పిలిచింది రాధ. వీళ్ళు చూడండి, స్కూలుకి వెళ్ళమని మొండికేస్తున్నారు అంది. ఏమిట్రా, ఎందుకెళ్లరు స్కూలుకి అంటూ ఇద్దరు కొడుకుల్ని నిలదీశాడు. మేం వెళ్ళాం, మేము మీతో వస్తాం, ఎంచక్కా ఇసుకలో ఆడుకుంటాం అన్నారు ఇద్దరూ వంతులు వేసుకుని. చిర్రెత్తుకొచ్చింది మోహన్కి. ఇద్దరిని చెరొకటేసేసి వెధవల్లారా, పదండి స్కూల్కి అని కసిరాడు. దాంతో ఏడ్చుకుంటూ లోపలికి పోయారు ఆ సుందోపసుందులు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆదరా బాదరా పిల్లల్ని స్కూలుకి పంపించి టిఫిన్ తిని క్యారేజ్ సర్దేసుకున్నారు. వంకెన ఉన్న నలిగిన బట్టల వంక ఓసారి చూసి, చాలే, నేనేం పెళ్లికి వెళ్ళడం లేదు కదా అనుకుని అవే వేసుకున్నాడు. రాధ కూడా తల దువ్వుకుని మొహం కడుక్కుని తయారైపోయింది. దొడ్లో మేకుకి తగిలించి ఉన్న సంచి తీసి అందులో అన్నీ ఉన్నాయో లేదో ఓసారి చూసింది. ఆ మాత్రం కదలెక్కి సంచిలోంచి దుమ్ము సిమెంటుల మిశ్రమం మేఘంలా లేచింది. ఆ దుమ్ము ముక్కు నోట దూరి హాచ్ అంటూ తుమ్మడం మొదలుపెట్టింది రాధ. శుభమా అని బయలుదేరితే ఉంటే ఏమిటా తుమ్మడం విసుక్కున్నాడు మోహన్. మనం వెళ్ళబోయే ఇంతోటి రాజకార్యానికి నా తుమ్ముల వల్ల ఆటంకం రాదులేండి బదులు చెప్పింది రాధ. భార్యనైతే మందలించాడు గాని ఆ దుమ్ముకి అతను తుమ్మడం మొదలుపెట్టాడు. ఎలాగైతేనే భార్యాభర్తలు బయటపడి తలుపు తాళం వేసి 4 అడుగులు వేశారో లేదో పక్కావిడ పిలిచింది. పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అడిగింది. రోజు ఇదో పీడాకారం లోపలే విసుక్కున్నారు దంపతులు. వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మళ్ళీ మొదలెట్టింది ఆవిడ. ఇంటి దగ్గరికేనా? త్వరగా తెమిల్ చేసుకోండి. ఈ నెల పై నెల దాటితే మళ్ళీ మూఢాలు ముహూర్తాలుండవు. ముందే చెప్తున్నా, మా అందరికీ ఘనంగా విందు భోజనం పెట్టాలి సుమా అంది నవ్వుతూ. దానికంటే ముందు నీకు తగిన సన్మానం చేసి ఫలానావిడ పళ్ళు రాలగొడతాం, పార్టీకి రండి అని అందర్నీ పిలిచి ఘనంగా విందు చేస్తాను దిక్కుమాలిన పీనుగా అంటూ మెల్లిగా గొణిగాడు మోహన్. హుష్, ఆవిడ వింటుంది. పెళ్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. ఏం చేస్తాం, రోజులు మనవి కానప్పుడు ఎన్నైనా భరించాలి అంటూ భర్తను లాక్కుపోయింది రాధ. ఇద్దరూ గమ్యం చేరారు. అప్పటికే 8:30 అయింది. హనుమంతరావు ఇసుక దిబ్బ మీద కూర్చుని రిజిస్టర్ తీసి అందరి పేర్లు పిలుస్తున్నాడు. హమ్మయ్య, సమయానికే వచ్చాం అని గభాలన వెళ్ళి హాజరు వేయించుకున్నారు రాధామోహన్. ఆనందరావు గారు ఏరి కాస్త అసహనంగా ప్రశ్నించాడు రామకృష్ణ. వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలట, మధ్యాహ్నం నుండి వస్తానన్నాడు సమాధానం చెప్పాడు ఆనందనందన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ప్రసాద్. ఇది మరీ బాగుంది. ఏరు దాటాక తెప్ప తగలయ్యడం అంటే ఇదే. తన పని జరిగినంత కాలం టంచనుగా వచ్చాడు. ఆ తర్వాత ఏవో కుంటిసాకులు పెట్టి పనెగ్గొడ్డం మొదలెట్టాడు. మండిపడ్డాడు శ్రీధర్. ఇలా అయితే లాభం లేదండి, మాకు మాత్రం లేవా పనులు? రూల్ అంటూ పెట్టాక ఖచ్చితంగా పాటించాల్సిందే. తనకు వీలు కాకపోతే తన బదులు ఇంకెవరినైనా పంపాలని ముందుగానే అనుకున్నాం కదా పాయింట్ పట్టాడు శేఖర్. అవును,
అందుకేగా మొన్న వీలు కాకపోతే మా తమ్ముణ్ణి పంపింది. మా కోరువులు ఆయన కోరువులునా? ఇలా అయితే కష్టం సుమండి అన్నాడు శ్రీనివాస్. అసలు విషయం అది కాదులేండి. ఈ హనుమంతరావు గారికి ఆనందరావుకి దూర బంధుత్వం ఉంది కదా. వ్యంగ్యంగా ఓ విసిరాడు ఆనందరావు. దాంతో హనుమంతరావుకి కోపం వచ్చింది. అంటే ఏమిటండి మీ ఉద్దేశం? నేను సెక్రటరీని కాబట్టి నా బంధువుకి ఫేవర్ చేస్తున్నాననా? మీరంతా కలిసి నా నెత్తిన ఈ బాధ్యత పెట్టినందుకు గొడ్డులా పనిచేస్తున్నాను కదా, అది కనిపించడం లేదా మీ కళ్ళకి అంటూ ధ్వజమెత్తాడు. అదేం కాదులేండి, ఊరికే మాట వరుసకి అన్నాడాయన. అయినా ఈ విషయంలో మీరేం చేస్తారు? అసలు ఇదంతా ప్రసాద్ గారు ఇచ్చిన అలసు. ఆయన కాస్త కరుగ్గా ఉంటే బావుంటుంది అన్నాడు ఆంజనేయులు. మా బాగా చెప్పారు, ఏదో మోటు సామెత చెప్పినట్టు. ఆయనకు ఆ కరుకుదనమే ఉంటే మనకీ గతెందుకు? నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు, అపర అహింసావాది, గాంధీగారిని చంపి పుట్టాడు అన్నాడు ఆనందరావు హేళనగా. కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది ప్రసాద్కి. ఇది మరీ బావుందండి. నేను ఇరుక్కున్నది చాలక మా ఇద్దరు బావగారులని ఇరికించాను. అటు వాళ్ళు నన్ను ఫుట్బాల్ తన్నినట్లు తంతున్నారు. ఇక్కడ చూడబోతే వయసులో పెద్ద, మీకే ప్లాట్లు ఎక్కువని నా దుంప తెంచి నాకే అధ్యక్ష పదవి అంటగట్టారు. ఏదో నా చేతనైనట్లు చేస్తూనే ఉన్నాను కదా. అంతగా మీకు నచ్చకపోతే నా పోస్టు మరెవరైనా తీసుకుని సమర్థంగా నిర్వహించండి. అంతేగాని ఇలా పొడుచుకు తినడం అంత సమంజసంగా లేదు సుమండి అన్నాడు గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ. ఇక లాభం లేదని లేడీస్ పూనుకుని అందరికీ సర్ది చెప్పి కర్తవ్యోన్ముఖుల్ని చేశారు. అందరూ లేచి ప్యాంట్లు షర్ట్లు తీసి మేకులకి తగిలించి సంచీల్లో వెంట తెచ్చుకున్న హాఫ్ ప్యాంట్లు లుంగీలు ధరించారు. ఆడవాళ్లు కూడా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పాత చీరలు కట్టుకుని తలకు గుడ్డలు చుట్టుకున్నారు. అంతలోనే సుజుకి బైక్ మీద వచ్చాడు మేస్త్రి యాదగిరి. ఏంది సారు, అంత ఆరాముగా కూకొని మాట్లాడేకి ఇదేమైనా మీ దఫ్తరా? లేండి, జల్దీ కామ్ షురూ చెయ్యండ్రి కసిరాడు. దాంతో కంగారుగా లేచి బొచ్చెలు కడవలు వగైరా పరికరాలు అందుకున్నారు. అందరూ తమ దీనస్థితికి తామే జాలిపడుతూ పని ప్రారంభించారు. పాపం వాళ్ళంతా లక్షణంగా చదువుకుని సుమారైన ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు. 4 ఏళ్ల కిందటిదాకా దర్జాగానే బతికారు. ఆ తర్వాతే పట్టింది శని. పోనీ వాళ్ళేమైనా వ్యసనాలకి డబ్బు తగలేశారా అంటే అదీ కాదు. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందన్నట్టే అయింది వాళ్ల వ్యవహారం. అద్దె ఇళ్లల్లో ఎన్నాళ్ళు పడుంటాం. పెరిగిపోతున్న అద్దెలు, అడ్వాన్సులు, కాస్త స్థిరపడ్డాం అనుకునేసరికి ఇంటి వాళ్ళు ఖాళీ చెయ్యమనడం, మళ్ళీ ఇంటివేట మొదలు. ఈ పాటలన్నీ పడే బదులు సొంత ఇల్లు అమర్చుకుంటే సుఖం. అందులో ప్రస్తుతం ఇల్లు కొనుక్కోవడం అంత అలవిగాని పనేం కాదు. డబ్బులిస్తే ఫ్లాట్ కట్టి పెట్టేవాళ్ళున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇల్లు అమర్చుకోవడం మరీ అంత కష్టం కాకపోయినా సులభం కూడా కాదు. ఇంటిలోనికి తీసుకున్న డబ్బుకి అలవి మించిన నెలసరి వాయిదా చెల్లించి కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకోవడం సాధ్యం కాదు. మరీ ఊరి పొలిమేర దాటి 25 మైళ్ళ దూరంలో ఇల్లు దొరికినా సుఖం లేదు. కాబట్టి ఆను పాను చూసుకుని చివరికి ఎలాగైతేనే ఒక బిల్డర్ కట్టబోయే అపార్ట్మెంట్స్లో ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. నగరం నడిబొడ్డులో కాకపోయినా అన్ని సదుపాయాలు ఉన్న ఏరియాలోనే ఉంది. ధర కూడా అందుబాటులోనే ఉంది. 5 అంతస్తుల భవనం, అంతస్తుకి 4 ఫ్లాట్లు, మొత్తం 20 భాగాలు. బిల్డర్ మంచివాడే. ఆఫీస్ రూమ్ నిండా దేవుడి ఫోటోలు, మొహాన రకరకాల బొట్లు పెట్టుకుని దైవభక్తి, పాపభీతి ఉన్నట్టు కనిపించాడు. నిర్మాణానంతరం భవనం ఎలా ఉంటుందో వివిధ కోణాల్లోంచి బొమ్మలు గీయించి ఇంటికి తాను అమర్చబోయే మొజాయిక్ ఫ్లోరింగు, సదుపాయాల వివరాలు తెలియచేస్తూ కరపత్రాలు కళాత్మకంగా తయారు చేయించాడు. అంతా బాగానే ఉంది కాబట్టి అనతి కాలంలోనే అన్ని ఫ్లాట్లు అమ్ముడైపోయాయి. మొత్తం విలువలో 10% ఫ్లాట్ బుక్ చేసినప్పుడు ఇమ్మన్నాడు. ఆ తర్వాత స్తంభ ముహూర్తం రోజున 10%, గుంటలు తీయగానే మరో 10%, స్లాబులు కాగానే 50%, మిగిలింది ఫ్లాట్ అప్పగించే సమయంలోనూ ఇవ్వమన్నాడు. ఏన్నర్థంలో బిల్డింగ్ పూర్తయిపోతుంది. గృహప్రవేశాలకు ముహూర్తాలు పెట్టుకోండి అన్నాడు. ఆ భవనానికి ఆనందనందనం అని నామకరణం చేశారు. ఏడాది తిరిగొచ్చింది. ఓనర్లందరి దగ్గర 80% సొమ్ము వసూలు చేశారు. 5 అంతస్తులకు స్లాబులు, 3వ అంతస్తు వరకు గోడలు పూర్తయ్యాయి. ఆ తర్వాత బిల్డర్ కనిపించడం మానేశాడు. వాళ్ళ మామగారు పోయారు, ఊరికెళ్లారు. కర్మ పూర్తి కాగానే వస్తారు అన్నాడు ఆఫీస్ బాయ్. ఆ తర్వాత అతగాడు కూడా అజాపజా లేకుండా పోయాడు. తాళం వేసిన ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసి
విసిగిపోయి అంతా ఏకమై తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. వాడిపోయిన దండలతో దేవుని పటాలు తప్ప బిల్డర్కి సంబంధించిన సామాను గాని సమాచారం గానీ లేదు. ఇంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్తో ప్రస్తుతం ఏ టెలిఫోను పనిచేయడం లేదు అని చిలకలా సమాధానం వచ్చింది. అడ్రస్ పట్టుకుని ఇంటికి వెళ్లి చూస్తే అది అద్దె ఇల్లని, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసింది. లబోదిబోమంటూ ఆనందనందనం సభ్యులంతా సమావేశమై కింకర్తవ్యం అని తలలు పట్టుకున్నారు. ఏం చెయ్యాలన్నా డబ్బు కావాలి కాబట్టి అంతా తలా కాస్తా వేసుకుని ఒక సంఘంగా ఏర్పడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయా చోట్ల తమ వంటి బాధితులు కొంతమంది తటస్థపడ్డారు. ఏమిటి, మీకు 5 అంతస్తులకి స్లాబులు వేసి 3 అంతస్తులకు గోడలు వేసి అప్పుడు పారిపోయాడా మీ బిల్డరు? ఎంత అదృష్టవంతులండి మీరు. మా బిల్డరు ఓ అంతస్తుకు మాత్రమే స్లాబ్ వేసి పరారైపోయాడు అన్నారు కల్పవృక్ష అపార్ట్మెంట్స్ ఓనర్లు వీళ్ల వంక అసూయగా చూస్తూ. నా పాత ఇల్లు పడగొట్టి ఆ స్థలంలో ఫ్లాట్లు కడతానంటే 50-50 షేర్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. తీరా ఇల్లు పడగొట్టి బోరు వేసి నీళ్లు పడలేదని చెప్పి పత్తా లేకుండా పోయాడు. నేనే గంగలో దూకేది అంటూ జేబు రుమాలతో కళ్ళొత్తుకున్నాడు ఒక ఆయన. ఆనందనందనం సభ్యులంతా విసుగు చెందని విక్రమార్కల్లా వివిధ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాంతం ఎంపీని కలిసి అర్జీ సమర్పించారు. ఈ కలవడాలకి, పార్టీల చేతులు తడపడానికి పోగు చేసిన సొమ్ము కాస్త ఖర్చయిపోయింది. ఓ ఏడాది గడిచిపోయింది. కానీ వ్యవహారం మాత్రం అంగుళం కూడా కదల్లేదు. కోర్టుకి వెళ్దామా అనుకున్నారు. కోర్టుకెళ్లడానికే మహారాజులా వెళ్ళొచ్చు. కాకపోతే పట్టపగలు ప్రధానమంత్రిని కాల్చి చంపిన కేసులో నేరస్తులకు శిక్ష విధించడానికే 10 ఏళ్లు పట్టే మన దేశంలో ఇలాంటి పులుసులో ముక్క కేసులు ఓ కొలిక్కి రావాలంటే హీనపక్షం 5-6 దశాబ్దాలు పడుతుంది. పోనీ ఈ బిల్డింగ్ని మరెవరైనా పూనికను పూర్తి చేస్తారేమో అని ప్రయత్నం చేసి చూశారు. ఆ బిల్డింగ్ని అలాగే మరే బిల్డర్కైనా అమ్మేద్దామని మరో పథకం వేశారు. ఏదీ కలిసి రాలేదు. మరో ఏడాది గడిచిపోయింది. క్రమంగా బిల్డింగ్ కళ తగ్గిపోసాగింది. రకరకాల జనం చేరి పేకాటలు, తాగుళ్ళు మొదలుపెట్టారు. ఇల్లు వాకిలి లేని ముష్టివాళ్లు ఆ ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుని వంట వార్పు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఇల్లు తయారవకపోయినా కాలం గడిచిపోయింది కాబట్టి నిర్ణీత సమయానికి అప్పులిచ్చిన వాళ్లంతా టంచనగా వాయిదాల కోతలు మొదలుపెట్టడంతో ఆనందనందనం సభ్యులంతా నీటి నుండి బయటపడ్డ చేపల్లా విలవిల్ల ఆడసాగారు. ఇలా లాభం లేదు, ఇందులోంచి బయటపడే మార్గం అన్వేషించాలి అనుకున్నారు. ఎలాగూ 300 డబ్బు ఈ ఇంటి మీద పోసాం, అదెలాగూ వెనక్కు రాదు. కాబట్టి మంచో చెడో ఇల్లు పూర్తయితే పీకల్దాగా మునిగిపోకుండా కాస్త కూస్తో నష్టంతో సరిపెట్టుకోవచ్చు. ఇంతదాకా వచ్చినందుకు ఇల్లు అమరుతుంది. ఈ నిర్ణయానికి వచ్చాక అనుభవజ్ఞుల సలహా తీసుకున్నారు. భేషైన ఆలోచన. ఆ పనేదో ఆనాడే చేసుంటే ఎంతో బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక తక్షణం పని ప్రారంభించండి. రోజు రోజుకి బజార్లో సిమెంటు, ఇనుము, ఇసుక ధరలు పెరుగుతున్నాయి. ఎంత త్వరగా పనైతే అంత తక్కువతో సరిపోతుంది అన్నారు ఆయన. దాంతో చురుకు పుట్టి వెంటనే పని ప్రారంభించారు. భయంకరమైన ఆర్థిక దుస్థితి. 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఏ విధంగానైనా తగ్గించి 7 రూపాయల్లో పని జరుగుతుందేమో అని ఆలోచించే లోటు బడ్జెట్. ఇటు చూడబోతే కూలీల రేట్లు మండిపోతున్నాయి. కాబట్టి తామే పని చేసుకుంటేనో అనే ఆలోచన వచ్చింది. ముందు భయపడినా తీరిగ్గా ఆలోచిస్తే అదే మేలనిపించింది. ఏ జన్మభూమి కార్యక్రమం అయితే చచ్చినట్టు వెళ్ళమా? మన కోసం మన పని చేసుకుంటే తప్పేముంది అన్నాడొక ఆయన. తప్పేం కాదు. అసలు ఆ మాటకొస్తే అగ్రరాజ్యాల్లో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారట. మన దేశంలో కూడా పెద్ద పెద్ద వాళ్లంతా ఏ పర్వదినన్నాడో పని కట్టుకుని శ్రమదానం చేసి పుణ్యం సంపాదించుకుంటారట సమర్థించాడు మరొక ఆయన. చివరికి ఎలాగైతేనే తానే స్వయంగా శ్రమపడి ఇల్లు పూర్తి చేసుకోవాలని శపథం చేశారు. వీరితో పని చేయించి బిల్డింగ్ పూర్తి చేయించే మేస్త్రీలు ఓ పట్టాన దొరకలేదు. చివరికి ఎలాగైతేనే బతిమాలి బామాలి యాదగిరిని ఒప్పించారు. మంచి ముహూర్తాన పని ప్రారంభమైంది. వంతుల వారీగా సెలవులు పెట్టి భార్య సమేతంగా వచ్చి పని చెయ్యాలి. పెందలాడే పనులు ముగించుకుని 8 సైటుకి రావాలి. సాయంత్రం 5 దాకా పని చెయ్యాలి. మధ్యలో గంట లంచ్ బ్రేక్, అరగంట టీ బ్రేక్. వంతుల వారీగా
ఒకరే అందరికీ సరిపడా వండుకు రావాలని ప్లాన్ చేశారు. పోటీలు పడి ఆడవాళ్లు వండి తేవడం, పోటీలు పడి మగవాళ్ళు భోజనం చేసి భుక్తాయాసంతో పని చెయ్యలేక అవస్థలు. ఇదంతా చూసి ఎందుకొచ్చిన గోల, అయినా ఏదో గతి లేక ఇలా కలుసుకుంటున్నాం, విందులు వినోదాలకి ఇది సమయం కాదు అనుకుని ఏదో ఇంత ఎవరికి వారు క్యారేజ్లో తెచ్చుకోవడం మొదలుపెట్టారు. 4 మనుషులు ఒక చోట చేరితే అభిప్రాయ భేదాలు, వాదోపవాదాలు సర్వసాధారణం. ముందు అంతా చేరి కలిసికట్టుగా పనిచేద్దాం అనుకున్నా మర్నాటి నుండి ఏవో గొడవలు. మా ఫ్లాట్ని సరిగా తడపలేదంటే, మా ఫ్లాట్లో మీరు సరిగా దిమ్మిస కొట్టలేదు అని మాట అనుకోవడం, శృతి మించి రాగాన పడి సమ్మెలు, నిరాహార దీక్షలు, పరిచయస్తుల ఎగతాళి ఎద్దేవాలు. బొత్తిగా చేతావాతాగాని సరుకు దొరికారని మేస్త్రి విసుగులు విదిలింపులు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కురుసభలో పాండవ వీరుల్లా అన్నీ సహించి పని జరుపుకోవడం అలవాటు చేసుకున్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు నిర్జీవంగా పడున్న ఆ బిల్డింగ్లో మళ్లీ జీవం వచ్చింది. చీమలు నడిస్తే బండలు అరుగుతాయి అన్నట్టు పని నత్తనడకే నడుస్తున్నా ఏదో నాటికి పూర్తవుతుందనే ఆశాభావంతో పనిచేస్తున్నారు. సొంత ఇంటి కోసం ఆరాటపడి ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఘోరంగా మోసపోయి తమ గోడు పట్టించుకునే నాథుడు లేక నిలువున అన్యాయం అయిపోయినా అధైర్యపడకుండా ఏదో నాటికి ఒడ్డు కనిపిస్తుందనే మొండి ధైర్యంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఏటికి ఎదురెదుతున్నా ఆ ఆనందనందనం వాసుల శ్రమ ఫలించి వాళ్ళు ఒకింటివారయ్యే తరుణం ఎంతో దగ్గరలోనే ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమయేవ జయతే. కథ సమాప్తం.